Hi friends and parents, how are you all? Baguన్నారు అందరూ. This is your Raghavendra, correspondent of SR Charms, School of Brilliance. Welcome to our SR Charms Info channel. Yeah, today I have come with the concept which has make a lot of parents suffer. చాలా మంది పేరెంట్స్ని సఫర్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లంతో మేము ముందరికి రావడం జరిగింది. సో మన ఎస్ఆర్ చామ్స్ ఇన్ఫో ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పేరెంట్స్, ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద చిల్డ్రన్ అండ్ ద టీనేజర్స్, సో సొసైటల్ ఇష్యూస్ ఇలాంటి వాటి మీద ముఖ్యంగా ఫోకస్ చేయాలనే ఇంటెన్షన్తో ఈ ఎస్ఆర్ చామ్స్ ఇన్ఫో ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం తీసుకుంటున్నటువంటి కంటెంట్ ఏంటి అంటే పేరెంట్స్ని మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో బాగా సఫర్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ మీరు గెస్ చేసేసి ఉంటారు. సో కెన్ యూ గెస్? ఎస్, మొబైల్స్. మొబైల్స్ ఎక్కడ చూసినా పిల్లవాళ్ళ చేతుల్లో మొబైల్స్ అండ్ టీనేజర్స్ చేతుల్లో మొబైల్స్, వ్యాపారం చేసే వాళ్ళ చేతుల్లో మొబైల్స్, టీచర్స్ చేతుల్లో మొబైల్స్, పోలీస్ వాళ్ళ చేతుల్లో మొబైల్స్, ప్రతి ఒక్కటి డాక్టర్ చేతుల్లో మొబైల్స్. ఎస్, మొబైల్ ఉండడం తప్పు కాదు, దాంట్లోనే ఉండడం తప్పు కదా. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మన ప్రైమ్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాళ్ళలో మొబైల్ ఫోన్ అడిక్షన్. సో ఐ యూస్ దిస్ వర్డ్ అడిక్షన్ అనేటటువంటి వర్డ్ నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు ఐ హ్యావ్ 2 kids. సో వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తే ఫోన్ ఫోన్ తీసేస్తే టీవీ తీసేస్తే ఫోన్ తీసేస్తే టీవీ తీసేస్తే ఫోన్, ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఎంత ట్రై చేసినా దే ఆర్ నాట్ గెటింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇక్కడ అంటే యా లెట్ దెమ్ హ్యావ్ స్క్రీన్ టైం, ఓకే చూడు నీ తప్పేంటి అనేటట్లు వెళ్తే వాళ్ళ ఐస్ హర్ట్ అవుతున్నాయి అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ స్క్రీన్ టైం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, రైట్. సో అంటే ఈ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వస్తున్నారు బ్యాగ్స్ పడేస్తున్నారు, టీవీ పెట్టుకుంటున్నారు, లేదా దే హ్యావ్ గాట్ అవైలబుల్ దిస్ మొబైల్ అంటే మొబైల్, లేదంటే టీవీ అంటే టీవీ, ఇలా కంటిన్యూస్గా దీంట్లోనే ఉంటున్నారు. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోవడం ఎలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ కోర్ అంటే రూట్స్ నుంచి వద్దాం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లవాళ్ళకి మొబైల్ అడిక్షన్? ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పిల్లవాళ్ళు పుట్టారు, నేను చూస్తున్నానండి. ఐఎమ్ కీన్ అబ్జర్వర్ అండ్ ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఇన్ రియాలిటీ, ఇన్ మై సరౌండింగ్స్, నైబర్హుడ్, స్కూల్, స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్, ప్రతి ఒక్క చోట నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఐఎమ్ కీన్ అబ్జర్వర్. సో నేను ఈ చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పేరెంట్స్ స్పూన్ ఫీడింగ్ అంటే సెర్లాక్ ఇలాంటివి స్పూన్ ఫీడ్ చేస్తారు కదా. ద సేమ్ వే స్పూన్ ఫీడింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని నాకు అనిపించింది అంటే దే స్టార్టెడ్ షోయింగ్ ద వీడియో కాల్స్. అంటే ద వెరీ బిగినింగ్ వాళ్ళ పేరెంట్స్తో లేదా రిలేటివ్స్తో, ఇన్లాస్ ఉంటారు కదా, సో వీడియో కాల్స్లో మాట్లాడించడం పాయింట్. నెక్స్ట్ పిల్లవాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏదైనా కోకో మిలన్, సో మెనీ ఛానల్స్ అదే యూట్యూబ్, అది ఓపెన్ చేసి ఆ సాంగ్స్ పెట్టేస్తున్నారు. పిల్లవాళ్ళు సైలెంట్ అవుతున్నారు. అంటే స్లోగా స్పూన్ ఫీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు పేరెంట్స్. ఓకే, అండ్ పేరెంట్స్ ఆర్ బిజీ, ఎవ్రీబడి నోస్ దట్. సో దే వాంట్ టు ఎర్న్ దర్ లైవ్లీహుడ్స్, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ట్రై చేస్తున్నారు. సో తండ్రి వెళ్తున్నాడు వర్క్కి, తల్లి వెళ్తుంది వర్క్కి ఈ రోజుల్లో, లేదా తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. పిల్లవాళ్ళు లైక్ బిఫోర్ 3 years లైక్ ఇంటి దగ్గర ఉంటున్నారు, వాళ్ళకి మ్యాక్సిమం ఏం చేస్తున్నారు, సో మొబైల్ ఇచ్చేసేసి ఆడుకుంటారా అంటున్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, మొబైల్ ఇచ్చేసి ఆడుకుంటారా అంటున్నారు కదా. సో అంటే ఇక్కడ ద ఫస్ట్ బ్లేమ్ ఎవరికి వెళ్ళాలి? పేరెంట్కే వెళ్ళాలి. ఎందుకంటే పేరెంటే అడాప్ట్ చేస్తున్నాడు, అంటే పేరెంటే అలవాటు చేస్తున్నాడు. తర్వాత నేను చాలా అంటే మా పేరెంట్స్ నేను చూస్తున్నాను కదా, మా పిల్లవాళ్ళు నైట్ 10 అయినా పడుకోవట్లేదండి, 11 అయినా పడుకోవట్లేదండి, ఫోనే చూస్తున్నారండి, దీని నుంచి ఎలా బయటకు తీయాలి, భయం పెట్టండి. ఓకే, ఫస్ట్ బ్లేమ్ ఎవరికి చేయాలి చెప్పండి? బీయింగ్ అ పేరెంట్ వీ షాల్ గెట్ బ్లేమ్డ్. మనమే ఫస్ట్ బ్లేమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనమే అలవాటు చేసాం, అలవాటు అయిందని మనమే ఈరోజు బాధపడుతున్నాం, దాని నుంచి బయటకు తీసుకొని రాలేకపోతున్నాం. అండ్ కిడ్స్ స్టార్టెడ్ షోయింగ్ టాంట్రమ్స్, అంటే గట్టిగా అరవడము, ఏడవడము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఈ ఈ అడిక్షన్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి నుంచి అయిందో చూసాం. ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ ద డాజ్లింగ్ కలర్స్ ఇన్ ద మొబైల్స్.
మొబైల్‌లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటున్నాయి. అవునా? అంటే లైక్ 14 మిలియన్ కలర్స్ ఇలా ఉంటది గదా! మనకి మొబైల్ బాక్స్ మీద నంబర్ ఆఫ్ కలర్స్. సో, ఐస్ వాంట్ కలర్స్. ఐస్‌కి కలర్స్ అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఆ కలర్స్‌ని పిల్లవాళ్ళు దే గెట్ అంటే క్విక్‌లీ అట్రాక్టెడ్ అనమాట. అండ్ అట్రాక్ట్ అయినటువంటి పిల్లలు దాని వైపు మొగ్గు చూపుతారు. అంటే ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఇంట్రెస్ట్ చూయించినటువంటి పిల్లలు స్లోగా ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ ఆర్ మేడ్ ఫర్ దీస్ పీపుల్. అంటే లైక్ ఎవరు త్వరగా అట్రాక్ట్ అవుతారు? పిల్లవాళ్ళు